విశాఖ లలిత పీఠంలో శ్రావణ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, లలిత పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వాముల ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పూజాధికారులు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తింది. లలితాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లలితాదేవి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. విశేష పంచామృతాభిషేకాలు, సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. పీఠంలోని పద్మావతి దేవిని గాజులతో అలంకరించారు. పీఠంలో అమ్మవారు, స్వామివారు పలు దేవతామూర్తులను దర్శించుకొని భక్తులు పరవశించారు. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితా పీఠం పూజ, హోమాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బాసిల్లుతోందని అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు, మేనేజర్ కృష్ణసేన, భక్తులు ఏవి శ్రీధర్లు తెలిపారు. శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. అమ్మ స్వామివార్లను కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పీఠంలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజులలో అమ్మవారికి పాలాభిషేకం, ప్రతి పౌర్ణమికి శ్రీ చక్ర నివారణ అర్చన, ప్రతి నెల సంకటహర చతుర్థికి సాయంత్రం 6 గంటలకు గణపతికి పంచామృత అభిషేకం మరియు గణపతికి హోమం, ప్రతి నెల బహుళ పంచమికి శ్రీ వారాహి హోమం, బహుళ అష్టమి ఉదయం చండీ హోమం, బహుళ అష్టమి సాయంత్రం 7 గంటలకు కాలభైరవ హోమం జరుగుతాయన్నారు. అంతేకాక ప్రతి నెల బహుళ ద్వాదశి సుదర్శన హోమం, ప్రతి మాసం శివరాత్రికి కాలభైరవులకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రతి అమావాస్యకి శ్రీ ప్రత్యంగిర భద్రకాళి హోమం జరగడంతో పాటు ప్రతి సోమవారం రుద్రాభిషేకం, ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి శుక్రవారం కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు స్వామివారికి ఆశీస్సులు కాగలరని కోరుతున్నాము. లలితాపీఠంలో ఈ శుక్రవారం జరిగిన ఈ వరలక్ష్మి వ్రతం చాలా అశేష జనం వచ్చినందుకు మీ ప్రెస్ ద్వారా అందరికీ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరికీ ప్రెస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ 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 కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాల లలితాపీఠంలో వేంచేసి ఉన్నటువంటి జగద్గురువులు పరమహంస పరివ్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, అలాగే ఉత్తర పీఠాధికారి వారు అయినటువంటి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క శ్రావణ మాసం అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమందే విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి బంగారు సాటిక అనగా బంగారు చీర అలంకరణ, అలాగే విశేషకరమైనటువంటి అలంకరణ కార్యక్రమం జరిగింది. అలాగే అమ్మవారికి అష్టోత్తర పూజా కార్యక్రమాలు, అలాగే సాయంత్రం
భగవత్ భక్తులకు దర్శన కార్యక్రమం జరిపించింది. అలాగే అమ్మవారికి రేపటి రోజు అనగా 9వ తారీఖు శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ఉదయం ప్రాతకాలమందే కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే విశేష అలంకరణ, తదుపరి శ్రీచక్ర నవవార్చన కార్యక్రమం, అలాగే మణిద్వీపంలో శ్రీచక్ర రాజానికి కూడా శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం జరిపించబడును. అలాగే రేపు శ్రీభూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఉదయం 8 గంటల నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే లక్ష్మీ హయగ్రీవ జయంతి సందర్భంగా లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి ఉదయం 10 గంటల నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు అమ్మవారి కృపకు పాత్రలవుతారని మనవి. అలాగే ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు సర్వసౌభాగ్యమైనటువంటి సందర్భంగా అలాగే ఈరోజు పద్మావతి అమ్మవారికి విశేషమైనటువంటి గాజుల అలంకరణ కార్యక్రమం జరిపించబడినది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారిని అలాగే స్వామివారిని దర్శించుకుని అమ్మవారి కృపకు స్వామివారి కృపకు పాత్రలవుతారని మనవి. శక్తివంతమైంది తల్లి. అందువల్ల ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోని ఇక్కడ గుడికి వస్తుంటాం అన్నమాట. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాము. అమ్మవారంటే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో లలితమ్మని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నమ్మకం. దాన్ని బట్టి మరి ఇంకెలా వస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కొడుకు కోళ్ళు కూతురు అందరినీ తీసుకొని వచ్చామండి. అమ్మ దయ వల్ల చాలా బాగానే అవుతుందండి దర్శనాలు. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే దర్శనానికి వచ్చాము. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ప్రతి శ్రావణ శుక్రవారంకి ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. అది మేము ఇక్కడ చాలా బాగుంది. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, బట్ బాగుంది. దర్శనం దొరికాక అంతా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అనుకున్న పని చక్కగా జరుగుతుంది. మంచి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా మనసుకు ఆనందం కలుగుతుందండి. చాలా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. అమ్మవారు చాలా నమ్మకమైన వారు. ఇవి ఏం కోరుకున్నా ఈ శ్రావణ మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. బాగా వస్తారు ఎక్కువ మంది రష్గా. ఏం కోరుకున్నా జరుగుతుంది ఇంకా కంపల్సరిగా. అంత మహిమ తల్లి. వరలక్ష్మి వ్రతం అంటే మరి ఆడవాళ్ళది. ఇంక ఈ తల్లి అంటే అందరికీ ఇష్టం. మరి ఇంకా ఎలాగుంటుందంటే ఖాళీ లేదు, ఇంకా అలాగుంది.